మండలంలోని చెరువులు మట్టి మాఫియాకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నామమాత్రపు అనుమతులు తీసుకుని కొండంత మట్టిని తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు. సీనియర్ ఫీజు చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో ఇటుక బట్టీలకు చెరువుల నుండి మట్టి రవాణాకు అనుమతి ఇవ్వనున్నట్టు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రకటించారు. జిల్లాలోని కొదురుపాక చెరువు, రాయకుంట చెరువు, ముత్తారం చెరువుల నుండి మట్టి రవాణా కోసం 15 ఇటుక బట్టీల నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. మొదటి దశలో ఈ 3 చెరువులకు మాత్రమే అనుమతులు ఇస్తామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ ప్రకటనతో ఇటుక బట్టీల నిర్వాహకులు పండుగ చేసుకున్నారు. ఎందుకంటే గతంలో గోరంత అనుమతులు తీసుకుని కొండంత మట్టిని తరలించారు. ఈసారి సైతం ఇటుక బట్టీల నిర్వాహకులు అనుమతులకు మించి మట్టిని తరలించే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మట్టి రవాణాపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని, ప్రతి వాహన రవాణాను ఫోటోగ్రఫీ చేయాలని, ప్రతి వాహనానికి రసీదు జారీ చేయాలని, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మట్టిని తరలించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గతంలోనూ ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ రాత్రి పగలు తేడా లేకుండా రసీదులు లేకుండానే మట్టిని అడ్డగోలుగా తరలించారు. ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో కొన్ని చోట్ల టిప్పర్లను సీజ్ చేశారు. అలాగే పెద్దపల్లి మండలంలోని కొత్తపల్లి శివార్లో అక్రమంగా డంపు చేసిన చెరువు మట్టిని సైతం సీజ్ చేశారు. గతంలో పలు బ్రిక్స్ ఇండస్ట్రీల నిర్వాహకులు అనుమతులకు మించి మట్టిని తరలించారు. తరలించిన మట్టికి సీనియరేజ్ ఫీజు చెల్లించకుండా ముండికేశారు. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామ శివార్లోని ఎస్హెచ్ఆర్ బ్రిక్స్ ఇండస్ట్రీ మురుమూరు చెరువు నుండి 40,780 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించి 30,500 మెట్రిక్ టన్నులకు మాత్రమే సీనియరేజ్ ఫీజు చెల్లించారు. అలాగే రాఘవపూర్ గ్రామ శివార్లోని ఏఎస్ఆర్ బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వాహకులు మురుమూరు చెరువు నుండి 39,500 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించి 29,500 మెట్రిక్ టన్నులకు సీనియరేజ్ ఫీజు చెల్లించారు. అలాగే రాఘవపూర్ గ్రామ శివార్లోని ఎంఎస్బి బ్రిక్స్ నిర్వాహకులు అల్లూరు చెరువు నుంచి 43,477 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించి 30,000 మెట్రిక్ టన్నులకు సీనియరేజ్ ఫీజు చెల్లించారు. అలాగే రాఘవపూర్ శివార్లోని టీబీసీ బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వాహకులు ఎలుకలపల్లి చింతల చెరువు నుండి 9,492 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించి 3,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే సీనియరేజ్ ఫీజు చెల్లించారు. అలాగే రాఘవపూర్ శివార్లోని శ్రీ దుర్గాదేవి బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వాహకులు ఈసాల తక్కలపల్లి చెరువు నుండి 27,054 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించి 10,000 మెట్రిక్ టన్నులకు మాత్రమే సీనియరేజ్ ఫీజు చెల్లించారు. అలాగే పెద్దపల్లి పట్టణ శివార్లోని ఎంకేఎస్ బ్రిక్స్ ఇండస్ట్రీ నిర్వాహకులు బండ్లవాగు చెరువు నుండి 26,865 మెట్రిక్ టన్నుల మట్టిని తరలించి 12,500 మెట్రిక్ టన్నులకు మాత్రమే సీనియరేజ్ ఫీజు చెల్లించారు. రాఘవపూర్కు చెందిన ఎస్హెచ్ఆర్ బ్రిక్స్ ఇండస్ట్రీ 10,250 మెట్రిక్ టన్నుల మట్టికి గాను 4,39,984 రూపాయలు, ఏఎస్ఆర్ బ్రిక్స్ ఇండస్ట్రీ 10,000 మెట్రిక్ టన్నులకు గాను 4,28,000 రూపాయలు, ఎంఎస్బి బ్రిక్స్ ఇండస్ట్రీ 13,477 మెట్రిక్ టన్నులకు గాను 6,18,812 రూపాయలు, టీబీసీ బ్రిక్స్ ఇండస్ట్రీ 6,942 మెట్రిక్ టన్నులకు గాను 2,77,857 రూపాయలు, శ్రీ దుర్గాదేవి బ్రిక్స్ ఇండస్ట్రీ 17,544 మెట్రిక్ టన్నులకు గాను 7,50,883 రూపాయలు, పెద్దపల్లికి చెందిన ఎంకేఎస్ బ్రిక్స్ ఇండస్ట్రీ 14,365 మెట్రిక్ టన్నులకు గాను 6,14,822 రూపాయల సీనియరేజ్ ఫీజు చెల్లించాలని అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో చాలా మంది పూర్తి స్థాయిలో సీనియరేజ్ ఫీజు చెల్లించలేదని తెలిసింది. ఈసారి చెరువు మట్టి కోసం దరఖాస్తు చేసుకున్న 15 ఇటుక బట్టీల నిర్వాహకులలో గతంలో ప్రభుత్వానికి సీనియరేజ్ ఫీజు కట్టకుండా డిఫాల్టర్లుగా ఉన్న వారికి మళ్లీ మట్టి అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని, అలాగే చెరువు మట్టి కోసం ఈసారి దరఖాస్తు చేసుకున్న 15 ఇటుక బట్టీల నిర్వాహకుల వివరాలు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. అలాగే చెరువు మట్టి రవాణా సమయంలో జేసీబీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, ఇటుక బట్టీల నిర్వాహకులే ఏర్పాటు చేసుకుంటారా, ఏ బ్రిక్స్ ఇండస్ట్రీకి ఎన్ని మెట్రిక్ టన్నుల మట్టిని అనుమతి ఇచ్చారు, రేటు ఎంత తదితర విషయాలు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు. జేసీబీని బ్రిక్స్ ఇండస్ట్రీస్ నిర్వాహకులే ఏర్పాటు చేసుకుంటే గతంలో లాగే అనుమతులకు మించి మట్టిని తరలించే ప్రమాదం ఉందని పలువురు ప్రకృతి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి మట్టి రవాణాలో అక్రమాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.